అనగనగా ఒక ఊరు ఉండేది, కొండాపురం అని పేరుతో. ఆ ఊరిలో ఇద్దరు మిత్రులు ఉండేవారు, రవి మరియు కిరణ్. వాళ్ళు ఒకరోజు ఊరిలో నడుచుకుంటూ ఇలా మాట్లాడుకున్నారు. ఈ చోటు చాలా అద్భుతంగా అనిపిస్తుందిరా. ఎంతో ప్రశాంతతగా ఉంది. ప్రశాంతమా? ఈ గ్రామంలో రాత్రికి పిల్లలు లేచిపోవడం ఇది ప్రశాంతమా నీకు? అవునా? నీకెలా తెలుసురా రవి? నాకు మన ఊరిలో ఉన్న రంగయ్యగారు చెప్పారు. ఇలా మాట్లాడుతూ వాళ్ళు రంగయ్య దగ్గరికి వెళ్లారు. రంగయ్య మరియు అత్ని మిత్రుడు ఒక మర్రె చెట్టు కింద కూచోని మాట్లాడుతూ ఉండేవారు. అప్పుడు అక్కడికి రవి మరియు కిరణ్ వచ్చారు. వచ్చి కిరణ్ అంటాడు, రంగయ్య తాత, మేము ఇద్దరు మిమ్మాలిని ఒక్కటి అడగాలి. ఏంటి పిల్లలు ఇలా వచ్చారు? ఏమడగాలి నన్ను? అడగండి. తాతయ్య, ఊరిలో పిల్లలు లేచిపోతున్నారా? ఇదేమి విచిత్రం? మీకు ఇంకా దీని గురించి తెలుసా? అవును బాలక, ఊరిలో పిల్లలు మాయం అవుతున్నారు. వర్షం వచ్చినప్పుడు ప్రతి సాయంత్రం ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి మాయం అవుతున్నారు. మీరు కాస్త జాగ్రత్తగా ఉన్నాండి పిల్లలు. ఇలా రంగయ్యగారు కిరణ్ మరియు రవికి చెప్తారు. అలా చెప్పగానే సరే తాతయ్య అని ఇద్దరు వెళ్ళిపోతారు. అదే రోజు సాయంత్రం వర్షం వస్తుంది. అప్పుడు కిరణ్, రవి మరియు లక్ష్మి అనే పాప కూచోని కిరణ్ వల్ల ఇల్లు దగ్గర మాట్లాడుతూ ఉంటారు. రవి లక్ష్మితో ఇలా అంటాడు, లక్ష్మి, నీకు ఇది తెలుసా? మన ఊరిలో ప్రతి సాయంత్రం వర్షం పడుతూ ఉండగా పిల్లలు మాయం అవుతున్నారు. ఈరోజు కూడా వర్షం పడుతూ ఉంది. మరి ఏమి జరుగుతుందో ఏమో. అవును కిరణ్, నాకు తెలుసు. ఈ ఊరు చివరి రాయిగారి పాడుపడిన దేవస్థానం దగ్గర ఒక దయ్యం ఉంది అని విన్నా నేను కూడా. అంతగా నాకీ కూడా తెలియదు. ఒక్కసారి వెళ్ళి చూద్దాం అని అనిపిస్తోంది నాకు. చూడాలని ఉందా? ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? మనం కూడా పిల్లలమే. మనల్ని ఆ దయ్యం ఏమైనా చేస్తే ఎలా? నువ్వేమి కంగారు పడకు రవి. నేను కూడా నీతో వస్తా. మనం అందరూ కలిసి వెళుదాం. ఏముంది అని చూద్దాం. మనం ఈరోజు వెళ్ళకపోతే ఏదో ఒకరోజు మనాలిని కూడా ఆ దయ్యం పట్టుకెళ్తుంది. అప్పుడు మనక్ ఇంకా మన అమ్మ నాన్నలకు ఉండం. అవును రవి, కిరణ్ చెప్పింది కరెక్ట్. మనం రంగయ్య గారితో వెళ్ళి ఒకసారి అడుగుదాం, మనతో పాటు రమ్మని. అప్పుడు ఇంకా మనకి ధైర్యంగా ఉంటుంది. ఇలా కిరణ్, రవి మరియు లక్ష్మి అనుకున్నారు. ఇంకా ఆ రోజు వాళ్ళు రంగయ్య వల్ల ఇంటికి వెళ్లి అడిగారు, రంగయ్య తాతయ్య, మీరు మాతో రండి. మేము ఆ పాడుపడ్డ దేవస్థానం దగ్గరికి వెళ్తున్నామని. ఇది విన్న రంగయ్య ఇలా అంటాడు, పాడుపడ్డ రాయిగారి దేవస్థానం దగ్గరికా? అది ఇంత చీకటిలో ఎందుకు పిల్లలు? ఇప్పుడు వెళ్లడం అవసరమా? అవును తాతయ్య, మనం ఇప్పుడు వెళ్ళి ఈరోజు తప్పిన పిల్లవాణ్ణి మనతో పాటు పిలుచుకొని వద్దాం. మనం ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకా ఆ దయ్యం ఊరిలో ఉన్న అందరినీ పట్టుకుపోతుంది తాతయ్య. సరే పిల్లలు వెళ్ళుదాం, కాని మనం జాగ్రత్తగా ఉండాలి. మనతో పాటు ఇంకొకో మనిషిని పిలుచుకుని వెళ్ళుదాం అని రంగయ్య గారు, పిల్లలు మరియు రంగయ్య గారి మిత్రుడు ఆ పాడుపడ్డ దేవస్థానం దగ్గరికి వెళతారు. రాత్రి 9 గంటలు. ఆ రోజు చాలా గట్టిగా వర్షం వస్తుంది. వీళ్ళు అందరూ గొడుగు లేకుండా అలా వెళ్తూ ఉన్నారు. 1 గంట సేపటి తర్వాత ఆ దేవస్థానం దగ్గరికి వెళ్లి చూస్తే ఇంత రాత్రిలో కూడా ఆ దేవస్థానం నుండి వెలుగు వస్తుంది. ఇదేంటి అని చూశారు వీళ్ళు. చూసి ఇలా మాట్లాడుకున్నారు, ఏంటి తాతయ్య గారు, ఇక్కడ ఏదో దయ్యం ఏడిచే శబ్దం వస్తుంది. నాకు భయం వేస్తుంది తాతయ్య. నాకు కూడా భయం వేస్తుంది తాతయ్య. వామ్మో, నాకు రావాలని లేదు. నాకు చాలా భయం వేస్తుంది. మనము మన ఇంటికి వెళ్ళిపోదామా? ఆ దయ్యం ఏమైనా చేస్తే ఎలా? మీరు భయపడకండి పిల్లలు. ఇక్కడ దాకా వచ్చాం. ఇంకా కొంచెం దూరమే వెళ్ళి అది దయ్యమో లేదా ఏమో అని చూద్దాం. చూసి అడుగుదాం, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమి కాదు నీకు అని. మీరు భయపడకండి పిల్లలు, నేనున్నా. ఇలా రంగయ్య గారు అనగా కిరణ్ అంటాడు, అవును రవి, లక్ష్మి, తాతయ్య చెప్పినట్టు చేద్దాం. లేదా ఇంకా ఎప్పటికీ మనం ఇలాగే ఉండాలి భయపడుతూ. తాతయ్య, మనం వెళ్దాం. ఆ దయ్యంని అడుగుదాం. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావ్? ఏం కావాలి నీకు? ఎందుకు మా ఊరిలో ఉన్న పిల్లలని ఎట్టుకొని వెళ్తున్నావ్ అని అడుగుదాం తాతయ్య అనుకుంటూ వీళ్ళందరూ దయ్యం దగ్గరికి వెళతారు. వెళ్ళిన వెంటనే
దయ్యం ఏడుపు ఆపేసి ఇలా క్రూరంగా అంటుంది. ఎవరు మీరందరూ? నా కోటకి ఎందుకు వచ్చారు? మేము ఈ ఊరి ప్రజలు. మమ్మలనే అడుగుతావా? ఎంత ధైర్యం నీకు? నువ్వు ఎవరు? ఎందుకు వచ్చావు మా ఊరికి? ఏం చేయాలని వచ్చావు నువ్వు? హహహా, నేను ఎవరినా? మీ ఊరిలో పిల్లలు మాయం అవుతున్నారు కదా, ఆ పనికి నేనే కారణం. మళ్ళీ నాన్నే ఎవరు అని అడుగుతారా? హహహా. నువ్విప్పుడు ఎవరు అని చెప్పకపోతే ఈ దేవుడి మంత్రాలు చదివి నిన్ను అంతం చేస్తాం, జాగ్రత్త. ఎందుకు ప్రతిరోజు వర్షం వస్తుండగా మా ఊరిలో ఒక మనిషిని పట్టుకువెళ్తావ్? ఏం కావాలి నీకు? చెబుతావా లేదా మంత్రాలని చదవమంటావా? అని రంగయ్య గారు అనగా ఇంతసేపు నవ్వుకుంటూ సమాధానం చెప్పిన దయ్యం ఇలా భయపడుతూ అంటుంది. వద్దు వద్దు, నన్ను ఏమీ చేయకండి. నేను ఎవరాని చెబుతా. నా పేరు ఊర్మిళ. నేను పక్క ఊరిలో ఒక అమ్మాయిగా ఉండేదాన్ని. కాని ఒకరోజు మీ ఊరి పిల్లలందరూ ఒక వర్షం వస్తున్న సాయంత్రం నన్ను ఒక బావిలోకి తోసేశారు. అప్పుడు నేను ఆ వర్షానికి బావిలో నుంచి బయటికి రాలేకపోయా. ఆ రోజు చచ్చి దయ్యం అయ్యి మీ ఊరిలో ఉన్న ఈ పాడుపడ్డ దేవస్థానంలో ఉన్నా. మరి నిన్ను కాపాడడానికి ఎవరు రాలేదా? లేదు, ఎవరు రాలేదు. అందరూ ఆ వర్షం పడుతున్న రోజు వాళ్ళ ఇళ్లలో ఉన్నారు. మా అమ్మ నాన్నలు కూడా రాలేదు. ఎందుకంటే నేను ఆ రోజు పట్నంకి వెరుతున్నా. కానీ ఇలా జరిగింది. మీ ఊరి పిల్లలు నన్ను కావాలనే తోసేశారు. నేను వద్దు వద్దు అని చెప్పినా వినకుండా తోసేశారు. ఇంకా అప్పుడు నేను చచ్చిపోయాక మా ఇంట్లో అందరూ ఆనందంగా లేరు. అందుకే నేను దయ్యం అయి వచ్చి మీ ఊరిలో ఉన్న పిల్లనదారిని చంపేస్తున్నా అని ఆ దయ్యం నిస్సహాయంగా మాటలాడుతూ చెప్పింది. ఇంకా రంగయ్య మరియు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలా అన్నారు. తాతయ్య, పాపం ఈ దయ్యం. దానికి ఏమి కావాలో అడిగి ఇద్దాం తత్తయ్య. అవును పిల్లలు, సరే. ఇలా రంగయ్య గారు అని ఆ దయ్యాన్ని నీకు ఏమి కావాలి అని అడిగితే ఆ దయ్యం మళ్ళీ క్రూరంగా ఇలా అంది. హహహా, నాకు మీ ఊరిలో ఉన్న పిల్లలందరూ కావాలి. వాళ్ళని నేను చంపుకొని తినాలి, లేదా నా ఆత్మ శాంతి అవ్వదు. ఇప్పటిదాకా చంపిన పిల్లలు చాలు. ఇంకా మా ఊరిలో ఒక్కరు కూడా చావకూడదు. నీ ఆత్మని ఇక్కడే శాంతి చేసుకుని నువ్వు వెళ్ళిపో, లేదా దేవుడి మంత్రాలు చదివి నిన్ను అంతం చేస్తాం. ఇలా రంగయ్య గారు అని ఆ దయ్యాన్ని నీకు ఏమి కావాలి అని అడిగితే ఆ దయ్యం మళ్ళీ క్రూరంగా ఇలా అంది. సరే, నేను వెళ్ళిపోతా. కాని నాకు మీరందరూ ఒక మాట ఇవ్వాలి. మీ ఊరిలో ఉన్న పిల్లలందరికీ చెప్పండి, ఇంకోసారి ఇలా ఎవరిని చేయకండే అని. అప్పుడు అందరూ ప్రశాంతంగా ఉంటారు. ఇలా చెప్పి ఆ దయ్యం మాయం అయిపోతుంది. ఇంకా వీళ్ళందరూ ఆ పాడుపడ్డ దేవస్థానం నుంచి వాళ్ళ ఇల్లాలికి వస్తారు. ఇంటికి వచ్చాక అప్పుడు రంగయ్య ఆ పిల్లాల్తో ఇలా చెబుతాడు. విన్నారు కదా పిల్లలు, మనం ఒకరిని అలా చంపకూడదు. చంపితే వాళ్ళు ఇలా దయ్యం అయి వస్తారు మరియు వాళ్ళ ఇంట్లో బాధపడతారు. రేపు పొద్దున్న ఊరందరిని పిలిచి నేను మర్రి చెట్టు దగ్గర అందరికీ ఈ విషయం చెబుతా. ఇప్పుడు మీరందరూ వెళ్ళి పడుకోండి. ఇలా రంగయ్య గారు ఆ పిల్లలతో చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత పొదున అందరినీ మర్రి చెట్టు దగ్గరికి పిలిచి జరిగిందంతా చెబుతారు. ఆ రోజు తర్వాత ఇంకా ఆ ఊరిలో అందరూ సంతోషంగా ఉన్నారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథతో మనం ఏమి నేర్చుకున్నాం? మనం ఆటలు ఆడాలి, కాని అవి మనిషిని చంపేదాకా కాదు. తెలుసుకున్నారు కదా పిల్లలు? సరే, ఇంకొక రోజు ఇంకొక కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు.